అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున చంద్రబాబు ఏమో లోకేష్ జాకీ వేస్తా ఉన్నాడు, లోకేష్ ఏమో చంద్రబాబు జాకీ వేస్తా ఉన్నాడు. వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. ఏంటి దీని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జాకీ వేయటం బాగా అలవాటండి. ఎందుకంటే ఆ జాకీల మీదే కదా 2019లో అధికారం ఇవ్వగానే ఫస్ట్ ఆ జాకీ వేసి చెల్లిని తల్లిని తరివేశాడు. ఏంటి అధికారం రాకముందు ఏం చేశాడు? అడ్వాన్స్ జాకీ వేసాడు బాబాయ్కి, గొడ్డలు జాకీ వేసాడు. ఆ గొడ్డల జాకీతో బాబాయ్ని లేపేశాడు. ఏంటి అధికారం వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని పంపించాడు జాకీ వేసి. ఇక కర్మగాలి అధికారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ ప్రజావేదికకి జాకీ వేశాడు. ఏంటి ఆ తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి జాకీ వేసాడు. 5 సంవత్సరాలు జాకీ మీద కూర్చోబెట్టాడు. పోలవరాన్ని అయితే ఏకంగా జాకీ ఒంగోబెట్టి వేసాడు, అది పడుకుంది పోలవరం. ఇక తుప్పొట్టేసింది గేట్లు ఇది జాకీకి. ఏంటి ఆ తర్వాత ఏం చేశాడు? ఇసక్కి వేసాడు జాకీ. భవన నిర్మాణ కార్మికులు జాకీల మీద కూర్చున్నారు. ఇక ఏంటి ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు పడుకోబెట్టాడు జాకీ వేసి. ఏంటి ఆ తర్వాత ఏమో మందు లిక్కర్కి పెద్ద హైడ్రాలిక్ జాకీ వేసాడు. దాని చేత బీభత్సం అనమాట అది. ఇక చీప్ లిక్కర్ తీసుకొచ్చి వేల కోట్లు తాడేపల్లి కొంపకి జాకీల మీద వెళ్ళిపోయినాయి ఇష్టారాజ్యంగా. ఏంటి ఆ తర్వాత మైను, ఏంటి ఎక్కడికక్కడ భూములు, ఏంటి ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసుకొని చుట్టాలకి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద రాపిచ్చేసి బినామీల పేరు మీద వేసిన జాకీ సంస్కృతి మన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆ జాకీల గురించి మనోడికి పేటెంట్ హక్కు ఏదైనా ఉంటే జాకీ జగన్ అని పేటెంట్ హక్కు ఇవ్వాలి మనోడికి. అంటే ఇంకా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసలు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతుంది. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు అసలు ప్రజల గురించి ఏ రోజున ఒక క్వశ్చన్ కూడా లేవనెత్తారు ఈ ప్రభుత్వం. కానీ నేను ప్రెస్ మీట్లో అడిగిన క్వశ్చన్స్కే వీళ్ళు సమాధానం చెప్పలేకపోతే ఇదే మన ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారన్న. ఏంటి అసలు 16 రోజులు జరిగిన సంగతి కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? అలా అసెంబ్లీ చూడడు కదండి, అసెంబ్లీకి వెళ్ళడు, అసెంబ్లీ చూడడు. అలాంటప్పుడు ఎలా తెలిసింది 16 రోజుల గురించి? మనోడు పబ్జీ ఆడుకుంటాడు, అంతకు మించి ఏం ఉండదు. అసలు ఏం ప్రశ్నలు అడిగాడు? ఇతను అడిగిన ప్రశ్నలు ఇతనికే తెలియదు. ఆ కాగితం మీద రాసిస్తారు, అవి కూడా ఏం చదువుతాడు? అన్ని ఒత్తులు పొల్లులు బూతులు, అంతకు మించి ఏం చదవలేడు. అది కూడా ఏంటి ఆ పేటీఎం ఛానల్ ఉంటాయి, 4 ఛానల్ పెట్టుకొని ఆ నువ్వుతో వాళ్ళతో కాలక్షేపానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టా. అమ్మో మామూలు ఫస్ట్ క్లాస్ కాదు. అసలు రాసిచ్చింది చదవడంలో ఫస్ట్ క్లాస్. ఏంటి దాన్ని దొంగ సర్టిఫికెట్లు మనోడి అన్నీ. వాళ్ళ నానే చెప్పాడు అప్పట్లో మనోడు ఎంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. బెంగళూరు నుంచి రామాగరా బాబు నువ్వు ఎక్కడిక్కడ దరిద్రం పట్టింది మాకు అన్నాడు వాళ్ళ బాబే. అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మనోడు. అంటే ఇంకా మాట్లాడుతూ అసలు కూటమి ప్రభుత్వం అసలు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నది. అసలు మంగళవారం వస్తేనే చంద్రబాబు కేంద్ర దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నాడు. అసలు మంగళవారం అంటేనే చంద్రబాబు అంటే మంగళవారం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏమంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు విపరీతంగా చేసి ఆ చేసిన అప్పులు ఏం చేశాడు లెక్క జమా కూడా లేకుండా ఏంటంటే జనాలకి పంచిపెట్టా. ఏంటి అప్పట్లో పయ్యావుల కేశవ్ గారు 42,000 కోట్లకి లెక్క జమా లేదని పట్టుకున్నాడు వాళ్ళ గవర్నమెంట్లో. దానికి ఇంతవరకు తికానా లేదు. ఏంటి ఇప్పుడు ఈ 10 లక్షల కోట్లు అప్పు చేశాడు అప్పట్లో. ఏది కార్పొరేషన్లే కానీ ప్రభుత్వ కార్యాలయాలే కానీ అన్ని తాకట్లు పెట్టేసి 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అప్పట్లో బొగ్గన రాజేంద్ర రెడ్డి అతనికి బొచ్చోటి ఇచ్చి పంపించాడు అడుక్కు రమ్మని. ఆడు ఎక్కడికి వెళ్ళినా ఒక చిల్లర పైసలు ఆపేవాడికి వచ్చి మళ్ళీ వెనక్కొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కార్యాలయాలు ఉన్నాయి అన్నీ తాకట్టు పెట్టేసి, అంటే ఎవరికి తెలియకుండా ముసుగేసి తాకట్టు పెట్టేసేసి అప్పులు తీసేసుకున్నాడు. ఏం చేశాడో తెలియదు. ప్రతి ప్రభుత్వం అప్పు చేస్తుందండి, చెయ్యని ప్రభుత్వం లేదు. కేంద్ర ప్రభుత్వమే మోడీనే 100 లక్షల కోట్లు చేశాడు అప్పులు. ఏంటి చెయ్యినోడు ఎవడు ఉండడు. కానీ చేసిన దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? ఇవాళ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆ రెవెన్యూ వల్ల మీకు సంక్షేమ పథకాలు ఆగట్లా, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఆగట్లా, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పెన్షన్లు ఆగట్లా. ఏంటి మన పోలవరం పని బిగినయింది, అమరావతి రాజధాని పని బిగినయింది, ఓ పక్కన రోడ్లు వేస్తున్నారు. ఏంటి ఓ పక్కన కడుతున్నారు, ఏది కార్పొరేషన్ కార్యాలయాలు కడుతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. అసలు నీ గవర్నమెంట్లో ఏం జరిగి వచ్చింది? 10 లక్షల కోట్లు అప్పు చేసి వచ్చావు. ఏం చేసావు? విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, అది కూడా సగం కట్టావు, సగం నాశనం చేసావు. అంతకుమించి నువ్వు కట్టిందే ఉంది. రుషికొండ గుండు పెట్టించావు, ఏది నువ్వు ఉన్నావు అని చెప్పి. అది అసలు ఇవాళ 500 కోట్లు ఖర్చు పెట్టావు దానికి. అది ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.
అంత కాస్ట్లీగా చేయించుకున్నావు అంటే నువ్వేదో రాజు అనుకొని తిప్పలు పడ్డావు. జనాలు చూసారు ఇసుకొచ్చింది, తీసుకొచ్చి నాలుగేసి కొడితే 11 పడిపోయావు. ఇంకా సిగ్గు లేకుండా ఈ సిగ్గులేని మాటలు ఎందుకు నీకు? మరి ఈ రోజున వైసీపీ పార్టీ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజున అదే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ 16 సంవత్సరాలుగా నాతో అలుపెరగని నాయకులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ 16 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ చేసిన డెవలప్మెంట్ ఏంటి? అసలు ఏం చేసింది అసలు వైసీపీ పార్టీ? ఏమంటే ముందు ఈ వైసీపీ పార్టీ అవినీతి పార్టీ. ముఖ్యమంత్రి అవటానికి ముందు బేస్ చేసుకొని పాదయాత్ర చేశాడు. అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతను చేసిన తప్పులన్నీ ఎండగడుతూ కేసు వేసి లోన్ వేయించింది. దాని ద్వారా పార్టీ పుట్టింది. ఇది అంతే తప్పితే ప్రజల కోసం పుట్టింది కాదు. ముఖ్యమంత్రి సీటు కోసం పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి ఇది భూమికి భారమైన పార్టీ ఫస్ట్. ఇక పార్టీ పెట్టి 16 సంవత్సరాలు అయిందంటారా? ప్రతిపక్షంలో ఇప్పుడు కేఏ పాల్ గారు పెట్టారు పార్టీ. ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన తిరుగుతున్నాడు. ఈ పార్టీ పెడతాం గొప్ప కాదు. ప్రజలకి నీ పార్టీ వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏం మేలు జరిగింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ప్రజా సమస్యలు ఎంతవరకు నువ్వు లేవనెత్తి వాళ్ళకి న్యాయం చేయగలిగావు, అది ముఖ్యం. పార్టీ పెడతాం ముఖ్యం కాదు. కాబట్టి నీకు అధికారంలో 5 సంవత్సరాలు ఇచ్చారు. ఏం చేసావు? నీ నాయకులందరినీ ఎగేసావు జనాల మీదకి ప్రతిపక్ష పార్టీల మీదకి. దొరికిన లోన్ వేసావు, కేసులు పెట్టావు. ఇదా పార్టీ పెట్టినోడు చేయాల్సిన పని? అందుకని ఏం జరిగింది నీకు? ప్రతిపక్షంలో ఒక్కసారి ఛాన్స్ అన్నావు, చూసావు. ఏంటి జనాలు చూశారు, ఒరే బాబు వీడికి ఇస్తే ఇది పరిస్థితి అన్నారు. ఇక రెండోసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇక రాను ఈ పార్టీ అంతరించిపోవడం ఖాయమండి. ఇంకా పార్టీ కూడా ఉండదు. అంటే ఈ 16 ఏళ్ళగా నాతో పాటు సవాళ్ళు ఎదుర్కొని జెండానే భుజంగా మోసిన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి. ఏమండి జెండాని భుజాన్ని వేసుకున్నారంటే ఫస్ట్లో నమ్మారండి. రాజశేఖర రెడ్డిలా చేసుకుంటాడు, జాగ్రత్త చేసుకుంటాడని నమ్మి వెళ్ళారు సీనియర్లు కూడా పార్టీలోకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఇతను విశ్వరూపం చూడాల. ప్రతిపక్షంలో ఉన్నాడే వెనకాల తిరుగుతున్నారు. ఏ కార్యక్రమం పెట్టినా అధికారం వచ్చేటోడు చూశారు అసలు మనోడు విశ్వరూపం ఏంటనేది. చూసిన తర్వాత ఒక్కోడు సైడ్ అయిపోయాడు. ఇంతకుముందు 25-30 మంది మాట్లాడేవాళ్ళు అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, ఏది తెలుగుదేశం మీద కానీ జనసేన మీద కానీ. ఇప్పుడు 3-4 అంటే ఏంటి, 1/4కి పడిపోయింది పార్టీ. ఇక ఇంకో సంవత్సరం అయితే ఏం లేదు, 1%గా ఉంటుంది. ఇక ఏదన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి. ఇప్పుడు సజ్జలగౌడ ఇంతకుముందు పెట్టేవాడు ప్రెస్ మీట్లు, ప్రతిదానికి ఆడే పెట్టేవాడు వచ్చి. ఇప్పుడు ఆడు రావట్లా. ఇప్పుడు ఆడు కూడా రావట్లేదంటే అర్థం చేసుకోండి, ఇక జగన్మోహన్ రెడ్డి ఏకాగా అయిపోయాడు. ఏంటి ఇంత జరుగుతున్నా సరే గెలిచేది మేమే అంటున్నారు కదన్న. మరి గెలిచేది మేమే అంటే ఏం చేస్తారు? మేకపోతు గాంభీరం. జనాల్లో ఉన్న కేటర్నన్నా కాపాడుకోవాలిగా. లేదు మేము గెలవంటే వాళ్ళు వెళ్ళిపోతారు మొత్తం. అందుకని గెలిచేది మేమే అంటే ఎలక్షన్ల దాకా పనిచేస్తారని. ఆ ఎలక్షన్లకు కూడా వీళ్ళకి కనీసం నాకు ఎమ్మెల్యే సీటు కావాలి, ఎంపీ సీటు కావాలని అడిగే వాళ్ళు కూడా ఉండరు.